సో ఇప్పుడు నేను వెళ్తున్నాను వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్తున్నాను. న్యూస్ గైస్ దిగిన తర్వాత అన్ఫార్చునేట్గా కార్ చాలా లేట్గా పంపించారు. గుడ్ ఈవినింగ్ రఘుబాబు గారు. వెరీ గుడ్ ఈవినింగ్ డాల్. ఎలా ఉన్నారు? సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫైన్. యూ కెన్ బై ఇట్ ఫర్ యువర్ గర్ల్ ఫ్రెండ్. గెటప్ లో జర గుర్తుపట్టలేకుంటున్నారేమో కానీ గొంతుంటే గుర్తుపడతారు కదా. నేను వచ్చిందండి వయ్యారి. మీరు నాకు అమ్మగారి ఇక్కడ చెప్పగానే నేను చాలా బెస్ట్ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మీరు నాతో యాక్ట్ చేస్తున్నారు. సేమ్ థింగ్ నేను మీ నాన్నగారితో కూడా చేశాను, ఇప్పుడు మీతో కూడా చేస్తున్నాను. మీ ఫీలింగ్ ఏంటి? హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ నాకు, మీరే అందరికీ ఈవినింగ్ చూస్తారు కాబట్టి గుడ్ ఈవినింగ్ మీ అందరికీ. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇప్పుడే చెక్ ఇన్ అంతా ఫినిష్ చేసి కూర్చున్నాను అనమాట. ఏంటంటే యాక్చువల్గా ఈరోజు ఇక్కడ షూటింగ్ ఫినిష్ అయింది తిరుపతిలో. చెప్పాను కదా లో బడ్జెట్ మూవీ, మీరు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బ్యూటిఫుల్ టైటిల్ అది. ఆ టైటిల్ అవన్నీ మీకు త్వరలో అన్నీ షేర్ చేస్తా. కాకపోతే వాళ్ళు చిన్న బడ్జెట్లో అందరూ కలిసి చేసుకుంటున్నారు. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళాలి, కానీ అనుకోకుండా ఎమర్జెన్సీలో ఇంకొక షూటింగ్ వచ్చిందనమాట. అనుకోని పరిస్థితి, బికాస్ ఆఫ్ డేట్ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు నన్ను అడిగారు సడన్గా. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్తున్నాను. సో నాకు తెలిసి ఇప్పుడు 12:30కి బయలుదేరితే 2 hours ఫ్లైట్, 2 o'clock ఏదో ల్యాండ్ అవుతాను. అక్కడ నుంచి బై ద టైమ్ ఐ గో టు శ్రీకాకుళం ఈవినింగ్ 5 or 6 అవుతుంది నాకు తెలిసి. సో ఈరోజు షూటింగ్ లేదు నాకు, మళ్ళీ రేపు ఉంటుంది అనమాట. మన శకలక శంకర్ గారు అండ్ రఘుబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. సో నా వర్క్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను యాక్చువల్గా పొద్దున మన కింద అమ్మవారి గుడి ఉంది కదా, పద్మాదేవి అమ్మవారి గుడికి వెళ్ళేసి వచ్చాము. సో దర్శనాలు చేసుకొని అయిపోయింది, దర్శనాలు త్వరగానే అయిపోయింది, చాలా మంచి దర్శనాలు జరిగాయి. అండ్ అదే చెప్తూ ఉన్నాను, అనుకోకుండా షూటింగ్తో పాటు ఓ హోలీ ట్రిప్ అయినట్టు అయింది మా స్టాఫ్కి, నాకు అన్నీ. ఎక్కడికి వెళ్ళినా మంచి దర్శనాలు, మంచి బ్లెస్సింగ్స్ దొరికాయి. సో హ్యాపీ. అండ్ ఇక్కడ నుంచి ఆ షూటింగ్కి వెళ్తున్నాను. ఫ్రెష్గా బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చేశాను. ఇప్పుడు రైట్ నౌ ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. Along और साथ ही हमारी विमान कर्मिदल श्रद्धा और मैं आपके मुख्य कर्मिदल हम हिंदी और अंग्रेजी बोल सकते हैं. आपके सहयोग और विमान कर्मिदल के निर्देशन के पालन से हम इस यात्रा को आरामदायक और बेहतर बना पाएंगे. గైస్ దిగిన తర్వాత అన్ఫార్చునేట్గా కార్ చాలా లేట్గా పంపించారు. అంటే వాళ్ళు ఎప్పుడో బయలుదేరారంట, ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. సో కార్ నా దగ్గర చాలా లేట్గా వచ్చింది. మేము అలాగే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఇస్ 3 o'clock. సో మాకు కూడా కొంచెం ఆకలి వేస్తుందంటే ఇక్కడ ఏదో హోటల్ ఉంది, ఇక్కడ తిందాము అన్నారు. సో నేను కిందకి దిగి వెళ్ళలేను కదా, ఇక్కడే ఇచ్చేయమన్నాను. వాళ్ళని తినమన్నాను. సో వాళ్ళు వెళ్ళారు తినడానికి, అండ్ నాకు కూడా తీసుకొస్తానన్నారు. సమ్ టైమ్స్ ఇట్లా టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. నా లంచ్ చికెన్ బిర్యానీ. మీ అందరికి ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. చాయా, థ్యాంక్ యూ. సో మేము ఇక్కడ దారిలో ఆగాము అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ చాయ్. గుడ్ ఈవినింగ్ రఘుబాబు గారు. వెరీ గుడ్ ఈవినింగ్ డాల్. ఎలా ఉన్నారు? సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫైన్. షూటింగ్ ఎలా జరిగింది? అద్భుతంగా జరిగింది. ఓకే. జనాల మధ్యలో తోపుడు కార్యక్రమం పెట్టుకొని వచ్చాం. అంటే మరి మీ క్రేజ్ ఎలా ఉంది, ఏం చేస్తాం? సార్ మీరు మా ప్రొడ్యూసర్ గారు చెప్పాలి. తక్కువ
నా క్రేజ్ గురించి మాట్లాడకండి, ప్రస్తుతానికి మీ క్రేజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. మన ఇద్దరు క్రేజ్. లేదు లేదు, మీది మాత్రమే మాట్లాడుతున్నాను. మన ఇద్దరు క్రేజ్ సార్ ఎక్కడి నుంచి? మీరు ఆయన పెట్టినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టాలి సార్, అంటే వెనకాల ముందు ఒక నలుగురు సెక్యూరిటీస్ పెట్టారా? భీమవరం బుల్లోడు సినిమా చూసారా? మీ ఇద్దరు పేరు దాంట్లో ఆ పేరు అలా 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 కలిసి మా హీరో గారు, గాడ్ బ్లెస్ యూ. అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను, రేపు మాట్లాడదాం. డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, వాళ్ళు మా టీం అంతే. మీడియా, ఓ సూపర్, ఓకే. చిత్రం ఉండదు అసలు. ఏజ్ 25 తెలియదు, ఏజ్ 25 తెలియదు. చీరలు You like that? Yes. You can buy it for your girlfriend. అదే కదా. కాస్ట్యూమ్ సెలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్, ఎవరు వచ్చారో చూడండి. గెటప్ లో జర గుర్తుపట్టలేకుంటున్నారేమో కానీ గొంతుంటే గుర్తుపడతారు కదా. నేను మిస్టర్ జోకర్. వచ్చిందండి వయ్యారి. ఎలాగైనా గుర్తుపడతారు నేను. స్వీటెస్ట్ గర్ల్ అండి, చాలా మంచిది. ఎక్కువ ఫ్రెండ్షిప్ లేకపోయినా ఆ బాండింగ్ ఉంటుంది కదా, అలాంటి బాండింగ్ మా బాండింగ్. అండ్ వాళ్ళ ప్రతి దాంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళకి ఎప్పుడు విషెస్ అవన్నీ పంపిస్తూ ఉంటా. సో గాడ్ బ్లెస్ యూ. కాంబినేషన్ లో ఫస్ట్ టైం చేస్తున్నావు. అవును, అంటే సీరియస్లీ మీరు నాకు అమ్మగారి ఇక్కడ చెప్పగానే నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయినా. ఎందుకంటే నేను పుట్టక ముందు దగ్గర నుంచి మీరు యాక్టర్స్, అసలు మిమ్మల్ని ఒక్కసారైనా డైరెక్ట్ చూస్తే బాగుండేది అనుకునే దగ్గర నుంచి ఈరోజు నేను కూతురుగా యాక్ట్ చేస్తున్నా. సో సూపర్ హ్యాపీ, మస్తు బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ అక్కడి అంటే మెయిన్ క్యారెక్టర్ తో చేసే మూవీ కదా. సో దాంట్లో మీరు, రఘు గారు, శంకర్ గారు అందరు పెద్ద పెద్ద బ్యాడింగ్ ఉండేసరికి వావ్, ఇది పెద్ద బ్యాడింగ్ ఇది కూడా. మన బ్యాగ్ చిన్నదేనా మీరు? అదే కదా, అయ్యో బ్యానర్ గురించి మాట్లాడంటే ప్రొడ్యూసర్ గారు మీరు దాన్ని ప్రొడ్యూసర్ గారు అనమాట. సో చూడడానికి ఏమంటారు, మన కుక్కర్ బాంబులో కింద ఉంటాడు కానీ డమాల వేసి. సో నాకు నిజంగా ఇక రేపటి నుంచి మన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు పాపం జర్నీ చేసి వచ్చినా. సో ఇప్పటి నుంచి వచ్చిందా మంచి. ఇంకా ఇప్పటి నుంచి మా మజా అంతా మీకు ఈ వ్లాగ్స్ తో కంటిన్యూ అయితేనే మజా అంటారు. మజా ఆయా. ఫ్రెండ్స్, ఇంకా రాత్రి నేను వ్లాగ్ చేయడం కుదరలేదు. అందరం వెళ్ళాం, కలిసాం, భోజనం చేసాం. ఐ వాస్ టూ టైర్డ్, సో నేను పడుకుని పోయాను. మార్నింగ్ లేకగానే యాజ్ యూజువల్ లొకేషన్ హడావుడిగా బయలుదేరి వచ్చేసాం. బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ డే, కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. అయితే రఘుబాబు గారు కూడా ఉన్నారు, అండ్ అందరు, సుజాత కూడా ఉంది, షట్లక శంకర్ ఉన్నారు, అందరు ఉన్నారు ఈరోజు. కాకపోతే రఘుబాబు గారిని ఒక విషయం అడగాలి. అడుగుదామా? లెట్స్ గో. ఎస్ రఘుబాబు గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీతో ఒక విషయం అడగానండి. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్తో చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ అయినా. మళ్ళీ వాళ్ళ డాటర్స్ కూడా తో యాక్ట్ చేసే వాళ్ళ హీరోస్ అలా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు నాతో యాక్ట్ చేస్తున్నారు, సేమ్ థింగ్. నేను మీ నాన్నగారితో కూడా చేశాను, ఇప్పుడు మీతో కూడా చేస్తున్నాను. మీ ఫీలింగ్ ఏంటి? శ్రీదేవి గారు ఎలా చేశారు, అది జనరేషన్స్. నీ ఫీలింగ్ అది. నా ఫీలింగ్ ఏముంది, రామారావు గారు 3 జనరేషన్స్ చేశారు, నాయస గారు చేశారు. నా ఫీలింగ్ కూడా మీ అబ్బాయి లేరు కదా, ఇంకొక జనరేషన్ నేను చేసేదాన్ని. 3 జనరేషన్ అంటే 2 జనరేషన్. నాన్నగారితో చాలా మూవీస్ చేశాను, నిన్న పల్లెత్త దగ్గర నుంచి చాలా సినిమాలు వర్క్ చేశాను ఆయన పేరుగా. రఘుబాబు గారితో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను, 2 జనరేషన్స్ వర్క్ చేస్తున్నాను. మేమిద్దరం పేరుగా బాగా సక్సెస్ఫుల్ అయిన సినిమా భీమవరం బుల్లోడు. అది సూపర్గా ఆడింది, మంచి పేరుగా మా ఇద్దరికి మంచి పేరు వచ్చింది. అలాగే మధ్యలో 2-3 సినిమాలు చేసాం, మర్చిపోయాను. లత, లెట్స్ గో, అది మూవీ. గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి సినిమాలో చేశాను. మేము చాలా ఫేమస్ అయిన సీన్ అది, చాలా హ్యాపీ. అండ్ దెన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కూడా, అంటే మధ్య మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ చేయలేదు కానీ మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నాం. శ్రీకాకుళంలో షూటింగ్ చాలా బాగా జరుగుతుంది.
Yes. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. డిఫరెంట్ హిట్ అవుతుంది మంచి పేరు కదా. అదే కదా సక్సెస్ఫుల్ పేరు. सुमनस्य मानव दिवि दिवि सुमनस्य मानव दिवि दिवि देवा देवा दिवि देवा शतमानं भवति तदा हि पुरुषः सतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति जापत्नि श्री सूर्यनारायण स्वामी शरीर आरोग्य सिद्धिरस्तु.